కీర్తన 32:10లో యెహోవాను నమ్మిక ఉంచి వారి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క కృప ఏంటంటే, నమ్మిక ఉంచినప్పుడు పాపాత్మరాలైన స్త్రీ తన పాపాన్ని విడిచిపెట్టి జీవజల ఊటలు ప్రవహించిన ఊరు రక్షణ పొందింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఒక్కసారి పశ్చాత్తాపడినప్పుడు వ్యభిచార స్త్రీ అయిన మగ్దలేని మరియ పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు గురించి ప్రకటించింది. యేసుక్రీస్తు కృప ఎలా ఉంటుందంటే, ఒక్కసారి దేవుని ఆనందించినట్లయితే పొట్టి జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకొని అబ్రహాం కుమారుడు అనిపించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క కృప ఏం చేస్తుందంటే, ఒక పాపిని పశ్చాత్తాపడినప్పుడు పాతాళంలో నుంచి ఆత్మ పరలోకానికి చేర్చింది. యేసే కృప నిన్ను ఈ రోజుల్లో ప్రేమిస్తుంది. ఇప్పుడంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, పాపములో ఉన్నావా, శాపములో ఉన్నావు, రోగములో ఉన్నావు, వ్యసనాలు ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, నిన్ను ప్రేమిస్తుంది. యేసుకు నీ హృదయము నీ తలంపులు ప్రభుతోటి తిప్పినప్పుడు నీవు నమ్మకము అనేకమైన అద్భుత కార్యాలు చేస్తుంది. నీ దుఃఖము సంతోషంగా మారుస్తుంది. యేసే కృప శాశ్వతమైనది, నిన్ను విడుదల